పెద్దపల్లి జిల్లా మంథాని ఆర్టీసీ డిపోలో అగ్ని ప్రమాదాలు నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. ఆర్టీసీ బస్సులో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు నివారణ చర్యలపై ఫైర్ సేఫ్టీ అధికారులు ఆర్టీసీ కార్మికులకు అవగాహన కల్పించారు. ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేటప్పుడు ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు సిపిఆర్ ఎలా చేయాలో డ్రైవర్ కండక్టర్లకు అవగాహన కల్పించామని అగ్నిమాపక అధికారి శివశంకర్ వరప్రసాద్ పేర్కొన్నారు. కార్యక్రమంలో లీడింగ్ ఫైర్ మ్యాన్ దేవేందర్, ఫైర్ మ్యాన్ నరేందర్, రఘు, డ్రైవర్ రమేష్, నాగరాజు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. అన్కాన్షియస్ అయిపోయినప్పుడు కొంచెం షర్ట్ కానీ ఏదైనా ఉంటే లూజ్ చేయాలి. లూజ్ చేసిన తర్వాత ఇక్కడ చెయ్యి పెట్టి ఓకే, ఇక్కడ ఈయన ఆర్డర్ చెక్ చేసినప్పుడు ఏమైంది, ఇది కొట్టుకుంటాను కాబట్టి ఈయన నేను సిపిఆర్ చేయాలి. ఇమీడియట్ గా హాస్పిటల్ అంబులెన్స్ కాల్ చేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇక్కడ కొట్టుకోవడం బంద్ అయిందని తెలిసినాక మాత్రం సిపిఆర్ స్టార్ట్ చేయాలి. సిపిఆర్ స్టార్ట్ చేయడానికి ఏం చేయాలంటే ఆ మనిషి గుండె ఎటు ఉంటుందో గుండె సైడ్ పోవాలి. ఫస్ట్ చేతులు స్ట్రైట్ గా పెట్టాలి. ఇప్పుడు గుండె ఇక్కడ ఉంటుంది కదా జనరల్ మనందరికి ఇక్కడ ఒకటి జైకార్డ్ ప్రాసెస్ అని ఉంటుంది. ఒక చిన్న గుంట లాంటిది ఉంటుంది మనకందరికి రెండు చెస్ట్ దగ్గర. ఓకేనా, ఆ చెస్ట్ దగ్గర చేయబెట్టిన తర్వాత ఒక బెట్టలు ఇట్లా తీసుకోవాలి. ప్లేస్ ఇక్కడ నుంచి ఈ గుంట దగ్గర నుంచి తీసుకొని ఇక్కడ మనం చేయబెట్టాలి. ఈ చేయబెట్టినప్పుడు మీ పవర్ హ్యాండ్ ఏదైతే ఉంటుందో, అంటే కొంతమంది కుడి చేతి వాటం ఉంటుంది, కొంతమందికి ఎడమ చేతి వాటం ఉంటుంది. మీ పవర్ హ్యాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని అది కొంచెం దూరం పెట్టండి. మీ పవర్ హ్యాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని కింద ఉంచాలి. మీకు పవర్ తక్కువ ఉండే హ్యాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీద ఉంచాలి. మీద నుంచి ఈ మనిషి కంప్లీట్ గా దగ్గరికి పోవాలి. దగ్గరికి ఎందుకు పోవాలంటే మీ చెయ్యి స్ట్రైట్ ఉన్నప్పుడు మాత్రమే ఇట్లా ప్రెషర్ చూపెట్టగలుగుతుంది. ఇట్లా దూరం ఉన్నారనుకోండి, కరెక్ట్ ప్రెస్ చేయలేదు, ఫుల్ పోసుకోండి. ఇట్లా దగ్గరికి వచ్చి 1 నిమిషానికి 60 సార్లు ప్రెస్ చేయాలి. అంటే దగ్గర 1 సెకండ్ ఒకసారి ప్రెస్ చేయాలి. అవసరమైతే ఇంకా స్పీడ్ గా ప్రెస్ చేసినా మంచిది. ఓకే, ప్రెస్ చేసినప్పుడు పెద్ద మనుషులు అయితే, అంటే ఇప్పుడు ఈ ఏజ్ ఉన్న మనిషి అనుకో 3 నుంచి 4 ఇంచులు కిందికి పోవాలి చెస్ట్. మనం మామూలుగా ఇట్లా ప్రెస్ చేస్తే కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఆగిపోయినాయి నాడుగు, అంటే మనిషి చచ్చిపోయింది. మీరు 3 ఇంచులు ప్రెస్ చేసినా కాదు, 4 ఇంచులు ప్రెస్ చేసినా ఏం కాదు. అంత ప్రెస్ చేస్తేనే ఇంత తోలు దాటుకొని లోపల ఉన్న గుండె కదులుతుంది. మనం ఏదో మీద ఇట్లా అంటే చేసిన ఫీలింగ్ అంత తప్ప అది లోపలికి పోదు. అదే ఒక ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు అయితే 2 నుంచి 3 ఇంచులు పోయేదాకా ప్రెస్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈయన ఏజ్డ్ పర్సన్ కాబట్టి ఒక 35-40 అబౌవ్ ఉంటాయి కాబట్టి 3 నుంచి 4 ఇంచులు కిందికి పోయేదాకా 1 నిమిషానికి 60 నుంచి 80 సార్లు అయినా పర్వాలేదు. ఇంత స్పీడ్ గా ప్రెస్ చేయాలి. ప్రతి 30 సార్లు ప్రెస్ చేసిన తర్వాత ఒక్కసారి నోట్లో నోరు పెట్టి మనం ఊపిరి ఊదాలి. ఊపిరి ఊదేటప్పుడు కూడా సినిమాలో చూసినట్టు డైరెక్ట్ ఊదకుండా మన కర్చీఫ్ అయినా క్లాత్ అయినా అడ్డం పెట్టుకొని మాత్రమే ఊదాలి. ఎందుకంటే మనకున్న రోగం వాళ్ళకంటదు, వాళ్ళ రోగం మనకంటదు కాబట్టి మనం సేఫ్టీ ప్రికాషన్ తీసుకోవాలి. ఇప్పుడు నేను డెమో చేసి చూపెట్టాను.